సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే, పూజలు చేయగా గురువే తీర్చగా. గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి, పూజలు చేయగా గురువే తీర్చగా. పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం చంపాపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు తుమ్మా రాయపరెడ్డి, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ రామిశెట్టి జోజప్ప నిర్మలా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు రామిశెట్టి లూర్దయ్య, కీర్తిశేషులు తెరేజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు గత సంవత్సరంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని నిత్య సహాయమాత పేరిట సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ కాగన జోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలి పూజను సమర్పిస్తున్నారు. పొట్నూరు రాజు కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని మరియు గత సంవత్సరంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతాబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల విచారణ కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తును దయచేయమని ఆరోగ్యమాతకు స్తోత్రంగా పి రోజీ, ఓజే శౌరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మరేరాని కెథీడ్రల్ విచారణ గత సంవత్సరం అంతా వర్కాల వారి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతా స్తోత్రములు తెలుపుతూ నూతన సంవత్సరంలో బాలయేసు యొక్క దీవెనలు నిండుగా మెండుగా ఉండాలని కృతజ్ఞతా బలి పూజను వర్కాల మరియ టీచర్ సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలో ప్రత్యేకముగా మనం పాల్గొంటున్నటువంటి ఈ వడకములో మొదటి శనివార బలి పూజలో మనమంతా కూడా పాల్గొనబోతున్నాం.
ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు, ఇదిగో నేను హృదయం నుండి మాట్లాడేటువంటి వాడను, హృదయం ద్వారా మీకు సంగతులను సందేశములను అందించేటువంటి దేవుడను. కావున మీ హృదయములను పరిపూర్ణమైనటువంటి స్థితిలో, దేవునికి అనువైనటువంటి స్థితిలో మీరు ఉంచడానికి ప్రయత్నం చేయండి అన్నటువంటి విషయాలని మనకు దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. ప్రత్యేకముగా శుభవార్తను గమనించినట్లయితే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనంలో, ఇదిగో మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తాను అని తన ప్రేమ బంధమునకు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రతి దివ్యబలి పూజ కూడా క్రీస్తు ప్రభు యొక్క పరమ పవిత్రమైనటువంటి హృదయమును జ్ఞాపకం చేసుకొని, ఆ హృదయం మన కోసం చేసినటువంటి త్యాగమును మరీ మననం చేసేటువంటి భక్తి అనేటువంటి సంస్కారం. ఈ దివ్యబలి పూజలో అవన్నీ కూడా గుర్తు చేసుకుందాం. మరి ముఖ్యముగా దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ హృదయానికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపమును గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలు దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ,
మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ మహిమా మహిమా నీకే మహిమ గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలిడి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనముల వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును, ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన శక్తి సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు. మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచూ ఉన్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లునే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారబోయు వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించిన వానిని పాటించినచో మీరు నా స్నేహితులు అగుదురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలననియు ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచూ ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి శనివార దివ్యబలి పూజలో మనమంతా కూడా పాల్గొనుచున్నాం. దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మనం ఏర్పరచుకున్నటువంటి ఈ మాస పవిత్రమైనటువంటి వడకములో 2వ రోజులో ప్రవేశించి ఉన్నాం. ఇప్పటికే మీకు అందరికీ కూడా ఎరుకపరిచినటువంటి విధముగా
జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సారథ్యములో ఈ నూతన సంవత్సరము ఆరంభము కావాలని, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి సారథ్యములో మనమందము క్రీస్తు ప్రభు యొక్క అనుచరణము కావాలని డెలిక్సిస్ నోస్ అన్నటువంటి విశ్వలేఖలో ఉన్నటువంటి అంశములను ఈ యొక్క పవిత్రమైనటువంటి ధ్యానవడకములో మీతో పంచుతూ ఉన్నాను. భగవంతుడైనటువంటి దేవుడు తన హృదయము ద్వారా ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తాడు. ఈనాటి పఠనాలని మనమంతా కూడా గమనించినట్లయితే, మొదటి పఠనము యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము, ముఖ్యముగా 10వ వచనము ద్వారా ప్రభువైనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, మీలో ఉన్నటువంటి ఆ పరస్పర ప్రేమ, మీలో ఉన్నటువంటి ఆ యథార్థమైనటువంటి ప్రేమ, క్రీస్తు ప్రభువు మీ పట్ల చూపినటువంటి ఆ ప్రేమను మీరు సైతము పంచినప్పుడు నా శిష్యులగుదురు, నా అనుచరులు అగుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. రెండవదిగా శుభవార్తలో కూడా, ఇదిగో ఇప్పటి నుండి నేను మిమ్ము దాసులను పిలువక నా స్నేహితులని పిలిచెదను. ఎందుకనగా దాసుడు దేవుడు అనగా యజమానుడు ఏమి చేయబోతున్నాడో దాసునికి ఎరుగడు, అతనికి తెలియదు. కానీ నేను ఎప్పుడైతే మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానో, దాసులని పిలవడం విరమిస్తానో, దాని యొక్క అర్థం ఏమిటి? ప్రతి దానిని కూడా నేను మీకు విశదపరిచి ఉన్నాను, ప్రతి దానిని కూడా మీకు తెలియజేసి ఉన్నాను. మీరు ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని, ఇలాంటి విషయాలను, ప్రేమపూర్వకమైనటువంటి విషయాలను మీకు తెలియజేసి ఉన్నానని వాక్యం ద్వారా మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రేమను గురించి నిన్నటి దినమున మరి ఈరోజు ఉదయము ప్రత్యేకమైనటువంటి అంశంలో మధ్యాహ్నం 2:30 క్రీస్తు సందేశముల ద్వారా కూడా ప్రేమకు ఉన్నటువంటి సాంద్రత, లేకుంటే ప్రేమలో ఉన్నటువంటి శక్తిని మనము కనుగొని ఉన్నాం. అసలు ఈ ప్రేమకు నిలవైనటువంటి శరీరములో అవయవము ఏమిటైనట్లయితే హృదయము అని మనందరికీ కూడా బాగా తెలుసు. అందులకే ఈనాడు ఈ ప్రత్యేకమైనటువంటి బలిపూజలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హార్ట్, హృదయం యొక్క పవిత్రమైనటువంటి ప్రాముఖ్యతను గురించి మీతో పంచుకోవాలని అభిలషిస్తున్నాను. మనకందరికీ తెలిసినటువంటి విధంగా ప్రేమకు చిహ్నము హృదయం, ప్రేమకు సంకేతము హృదయం, ప్రేమకు చిరునామా మరి ఎవరు అన్నట్లయితే మనిషిలో ఉన్నటువంటి హృదయం. కానీ ఆ హృదయాన్ని పరిపూర్ణంగా కలిగినటువంటి వారు, పరిపూర్ణంగా హృదయానికి అనుసారముగా జీవించినటువంటి వారు క్రీస్తు ప్రభు అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే మన వ్యక్తిగత జీవితాలలో ఆ హృదయానికి అంత ప్రాముఖ్యతను ఇస్తున్నామా అని మనమంతా కూడా ధ్యానము చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గ్రీకు పోయెట్ అయినటువంటి హోమర్ అనేటువంటి ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ హృదయం అన్నటువంటిది శరీరములో ఒక భాగం మాత్రమే కాదు. మనమందరం కూడా అనుకుంటాము, శరీరంలో ఉన్నటువంటి ఆ గుండె, ఆ హృదయము ఒక భాగము అని అనుకుంటాం. కానీ ఆ హోమర్ అనేటువంటి ఆ గ్రీకు పోయెట్ ఏం చెప్తున్నాడంటే, అది శరీరములో భాగం మాత్రమే కాకుండా ఆత్మీయతకు మరియు ఆత్మకు కేంద్ర స్థానమై ఉన్నది అని ఆయన చెబుతున్నాడు. అందుకే ఈ హృదయానికి గ్రీకు పదం నుండి మనము దాని ఎటిమాలజీని గమనించినట్లయితే కార్డియా అని చెప్తారు. కార్డియా అంటే గ్రీకులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, అది ఒక కేంద్ర స్థానం అని. మనం ఇంకా దగ్గరగా మన భాషలో మనకు ఎవరికైనా అలాంటి పదాలు ఉన్నాయా అని ఆలోచించేస్తే కార్డినల్ అన్నటువంటి వారు ఉన్నారు. కార్డినల్ అంటే హృదయానికి దగ్గరగా జీవించేటువంటి వాళ్ళు, ద ప్రిన్స్ ఆఫ్ ద చర్చ్. దేవుడు తెలుగు శ్రీ సభను అనుగ్రహించడంతో మన పూల అంతోని తండ్రి గారికి కార్డినల్గా ఎన్నికై ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, కార్డియా అంటే హృదయానికి సంబంధించి, హృదయానికి సమీపించి, హృదయానికి దగ్గరగా జీవింపు కలిగినటువంటి జీవితము అన్నటువంటి అర్థము కూడా అక్కడ కనపడుతుంది. కావున ఈ గ్రీకులో కార్డియా అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, జంతువులు, మనుషులు మరియు మొక్కల్లో అన్నిటిలో కూడా ఉండేటువంటి కేంద్ర స్థానము కలిగినటువంటి ఒక అవయవం మాత్రమే కాకుండా స్పందించేది ఏదై ఉంటుందో దానిని మాత్రమే కార్డియా అని చెబుతారని గ్రీకులో అర్థం మనకు కనిపిస్తుంది. ఇంకా ఏన్షియంట్ ఫిలాసఫీని గమనించినట్లయితే ప్లేటో ఏం చెప్తున్నాడంటే, ఆ ప్లేటో అన్నటువంటి ఆ గ్రీక్ ఫిలాసఫర్ ఈ విధంగా చెబుతున్నారు, వీ హ్యావ్ బోత్ రేషనల్ అండ్ ఇన్స్టింక్ట్ నేచర్స్. మన శరీరములో
ఆలోచనపరమైన మరియు పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి భావనలు ఉంటాయి. ఆలోచన చేసి కొన్ని ఆలోచనలు వస్తాయి, లేకుంటే పుట్టుకతోనే కొన్ని మనం మార్చుకోలేం. ఉదాహరణకు కుక్కతోక వంకర, దాన్ని ఎవరు కూడా మార్చలేం. ఎలుక నలుపు అని మన భాషలో, కానీ తెలుపు ఎలుకలు కూడా ఉన్నవి. అలా అంటే అలాంటి అర్థము. ఇవి ఇన్స్టింక్ట్ నేచర్ కలిగి ఉంటాయి. తేలు స్వభావం ఏమిటి? అది కుట్టడమే దానికి ఉన్నటువంటి స్వభావం, ఇన్స్టింక్ట్ నేచర్. హామ్ చేయడమే దానికి ఉన్నటువంటి స్వభావం. ఈ విధంగా ఈ ప్లేటో ఏం చెప్తున్నాడంటే, హృదయానికి సంబంధించినటువంటి విషయాన్ని విశదం చేస్తూ, ఇదిగో మనిషి శరీరమును గమనించినట్లయితే ఆయన ఆలోచనపరమైనటువంటి రేషనల్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టింక్ట్ నేచర్ అన్నటువంటిది కూడా ఉంటుంది. అయితే శరీరంలో ఉన్నటువంటి ఈ హృదయము ఈ రెండింటినీ కలుపుతోంది. ఇన్స్టింక్ట్ నేచర్ని, మనలో ఉన్నటువంటి ఆ రేషనలిజం లేకుంటే రేషనాలని రెండింటినీ కలిపేది హృదయం అని ప్లేటో చెబుతున్నారు. పవిత్రమైనటువంటి గ్రంథము బైబిల్ గ్రంథములో మనము కూడా గమనించినట్లయితే, హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం గురించి మనం వింటాం, వాక్యం గురించి చదువుతాం. అక్కడ కూడా దేవుని వాక్యము సజీవమును చైతన్యవంతమైనది. దేవుని వాక్యము చైతన్యవంతమైనది మరియు సజీవమైనది. అది ఒక ఖడ్గము వలె ఉంటుంది, పదునైనటువంటిది. ఖడ్గము వలె పదునైనటువంటిది. ఎంత పదునంటే కీళ్ళు మజ్జ కలిగేటువంటి ఆ స్థానమునకు కూడా చేరి అది జీవాత్మలను విభజింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది అని మనం హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తున్నాం. కానీ దాని తరువాత ఉన్నటువంటి మరికొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసినట్లయితే, మానవ హృదయమునందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. ఏమిటి హృదయం? మానవుల్లో ఉన్నటువంటి ఆలోచనలను, ముఖ్యంగా హృదయమునందలి ఆలోచనలను మరియు ఆశలను అది విచక్షింపగలదు అని వాక్యం ద్వారా వింటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, హోమర్ కానీ ప్లేటో కానీ మరి బైబిల్ గ్రంథం నుండి విన్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా హృదయానికి ఎంత ప్రముఖమైనటువంటి స్థానము ప్రతి మనిషి శరీరంలో ఉన్నదో మనం గమనిస్తున్నాం. ఇంకా దగ్గరగా ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని గమనించినట్లయితే ఒక పవిత్రమైనటువంటి సంఘటనని మనం చూస్తున్నాం. ఎమ్మావుస్ మార్గంలో వాళ్ళంతా కూడా భయభ్రాంతులై బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో అక్కడ వాక్యములో మనం వింటాం, యేసుప్రభుని అదృశ్యమైనటువంటి యేసుప్రభుని వారు గమనించిన తర్వాత చెప్పినటువంటి మాటలు చాలా ప్రేరేపితంగా మనకు ఉపయోగపడుతున్నాయి. లూకా శుభవార్త 24వ అధ్యాయము 32వ వచనంలో వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది ఏమిటంటే, ఆయన మనతో మార్గములో మాట్లాడుచూ ఉన్నప్పుడు, శిష్యులు ఇరువురు కూడా ఎమ్మావుస్ మార్గంలో యేసుప్రభుని కనుగొనలేక అదృశ్యమైపోయాడు, కనుగొనలేకపోయాము అన్నటువంటి ఆ గిల్టీ ఫీలింగ్లో వీళ్ళు పలుకుతున్నటువంటి మాటలు. ఆయన మనతో మార్గములో మాట్లాడుచూ ఉండగా, ఆయన లేఖనములను వివరిస్తూ ఉండగా మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? అవర్ హార్ట్స్ అంతగా చెబుతున్నారు. అంటే మన హృదయం ఆ రోజున లేకుంటే ఆ సమయంలో ఇలాంటి మాటలు, లేఖనములు కానీ లేకుంటే జీవితంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక వ్యక్తి లేకుంటే ఒక మహాశక్తి మనకు వివరిస్తూ ఉంటే మన హృదయములు ఏమైపోయి ఉన్నాయి? ఆ హృదయములు ప్రజ్వరిల్లలేకపోయాయా అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయము గ్రహించలేకపోయి ఉంది అంటే ఎంత ప్రముఖమైనటువంటి స్థానము ఉన్నదో మనం గమనించాలి. కావున మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకంలో మరి ముఖ్యంగా ఈ విషయాన్ని, హృదయానికి సంబంధించినటువంటిది ద హ్యూమన్ అండ్ డివైన్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అదర్వైజ్ ద హ్యూమన్ అండ్ డివైన్ హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాని గురించి వివరించేటువంటి ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలతో మరి ముఖ్యంగా వాగ్దానాల ప్రకారముగా మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల ప్రకారముగా జరగాలంటే హృదయాన్ని మార్చాలి. హృదయాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేయాలి. హృదయానికి సంబంధించినటువంటి ఆ భాషను మనం మాట్లాడగలగాలి. అప్పుడే ఈ నూతనమైనటువంటి సంవత్సరము ప్రభువు అనుకున్నటువంటి విధముగా
పచ్చని పైరులా పరవెల్లుతూ ఉంటుందని వాక్యము ద్వారా మనము గమనించాలి. ఇంకొక పవిత్రమైనటువంటి భావన ఏమిటంటే, హృదయము మన జీవితంలో జరుగుతున్నటువంటి వాటిని వివరిస్తుంది, విషదపరుస్తుంది, మరియు ఏది కూడా ఆ హృదయము దాచదు. హృదయము మన జీవితంలో జరుగుతున్నటువంటి వానిని విషదపరుస్తుంది, వివరిస్తుంది, మరి ఏది కూడా దాచదు. నీ జీవితంలో నీ హృదయము బహుశా దాస్తుందేమో గమనించండి. అంటే ఆ మనస్సాక్షి, ఆ హృదయము మనల్ని ఎప్పుడూ కూడా గద్దిస్తూనే ఉంటుంది. కేవలము మనము దానికి ఆసక్తి చూపకపోవడం ద్వారా మనల్ని అది గద్దించడం లేదని, మనకు అది వివరించడం లేదని, మనకు అది విషదపరచడం లేదని దాన్ని కనుగొనలేకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఎందుకంటే మనలో ఉన్నటువంటి నైతికతని మనము ఎంతటి నిజాయితీ పరులమో ఈ హృదయమును గురించి, లేకుంటే హృదయం ద్వారా మన జీవితాలను అనుసరణ కలిగి ఉంటే అది మనకు బాగా తెలుపుతుంది. ఎన్నో ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనములు, సంసోను మరియు డెలీలా వీరిద్దరి జీవితంలో ఎంతో మంచిగా సాగుతున్నటువంటి జీవితంలో ఫిలిష్తీయులు డెలీలా దగ్గరికి వెళ్ళి, సంసోన్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఆయన వెంట్రుకల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి, లేకుంటే ఆయన ఏ విధంగా ఈ శక్తిని కలిగి ఉన్నాడు, ఆయనను పడగొట్టడం ఎలా అని ఫిలిష్తీయులు ఆమెను అడగగా, ఆమె వారిచ్చినటువంటి ఆ కోరికల ప్రకారముగా తలొగ్గి ఈయన యొక్క పవిత్రమైనటువంటి ఆ శక్తిని, దైవశక్తిని వారికి వెల్లడి చేస్తుంది. ఆ సమయంలో కూడా చాలాసార్లు కూడా సంసోను డెలీలాకు పడిపోలేదు. ప్రేమిస్తున్నాడు, కలిసి జీవిస్తున్నాడు, కలిసి సహవాసం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దైవ సంబంధితమైనటువంటి విషయాలను డెలీలాకు ఎరుకపరచలేదు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి రహస్యాలను ఆమెకు వెల్లడి చేయలేదు. ఎలా దెబ్బ కొడుతుందంటే సంసోన్ని, ఎలాంటి సూటిపోటి మాటలను అంటుందంటే, హృదయానికి అన్నీ కూడా ప్రయత్నం చేసింది, తన శరీరం ద్వారా ప్రయత్నం చేసింది, తన మాటల ద్వారా సంసోన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసింది. ఇంకా ఇతరమైనటువంటి అన్ని వేషాలు ఆ డెలీలా వేసింది, చూపెట్టింది. కానీ మనవాడు సంసోను పడలేదు. చివరిగా నౌ షీఈస్ టేకింగ్ ద హార్ట్, అంటే షీఈస్ రెస్పాండింగ్ ఫ్రమ్ ద హార్ట్. హృదయ భాషను మాట్లాడుతుంది. హృదయ భాషకు పడిపోయినటువంటి వాడు ఎవడు కూడా ఈ ప్రపంచంలో లేడు. హృదయ భాష ఏమిటంటే ఈ విధంగా సాగుతుంది. ముఖ్యంగా 15 మరియు 18 వచనాలను గమనించినట్లయితే, నీ శక్తి రహస్యము నీవు తెలుపక నీవు నన్ను ప్రేమిస్తున్నావని ఎలా చెప్పగలవు? స్త్రీ సంసోను అడుగుతుంది డెలీలా, నీలో ఉన్నటువంటి శక్తిని గురించి నీవు తెలియజేయకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నేనేమన్నా ఇతరమైనటువంటి భావన వ్యక్తం చేస్తుంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నేను ఏ విధముగా నమ్మాలి? నీ హృదయము నా కోసం కాదు, నీ హృదయము నాలో లేదు అంటుంది. యువర్ హార్ట్ ఈజ్ నాట్ విత్ మీ. చూడండి ఎంత మంచి మాటలు. యాక్చువల్గా పరుషంగా మాట్లాడుతుంది డెలీలా సంసోన్తో, కానీ ఈమె మాట్లాడేటువంటి మాటలకి, ఈ హృదయ భాషకి ఆయన దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నా వెంట్రుకల్లో నా బలము ఉన్నది, నా తల వెంట్రుకల్లో నాకు బలము ఉన్నది అని వ్యక్తం చేసేశాడు. వ్యక్తం చేసిన మరుక్షణమే ఫిలిష్తీయులకు తెలియజేయగా ఫిలిష్తీయులు వచ్చి సంసోన్ను సర్వనాశనం చేయడం, బంధించడం, ఇవన్నీ కూడా మనము న్యాయాధిపతుల గ్రంథముల ద్వారా వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ 18వ వచనంలో నీవు హృదయాన్ని తెరిచినప్పుడే పూర్ణ రహస్యం వెల్లడై ఉన్నది. ఎప్పుడైతే సంసోను తన పూర్ణ హృదయాన్ని తెరిచాడో, హృదయంలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని ఎరుకపరిచాడో, అప్పుడే ఆయన నాశనం కలిగి ఉన్నది, రహస్యము వెల్లడై ఉన్నది. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయం యొక్క పవిత్రమైనటువంటి ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి ఈ క్రమంలో ప్రభువైనటువంటి దేవుడు కూడా ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ దివ్యమైనటువంటి తిరుహృదయమును మనం గమనించినట్లయితే ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు ఎల్లలు లేవు. అనంతమైనటువంటి కృపా సంపన్నుడైనటువంటి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆ హృదయం ద్వారా బల్యము, గాయములు, అనేకమైనటువంటి విషయాలు చేస్తున్నప్పటికీ కూడా
ఆయన మన కోసం జీవిస్తూనే ఉన్నాడు, ఆ ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడని వాక్యము మనకు సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా మనం అనుభవిస్తున్నాం. ఇంకా హృదయముని గురించి బైబిల్ గ్రంథంలో ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము చాలా గొప్పగా మనతో మాట్లాడుతుంది. ఏమిటంటే, హృదయము అన్నింటికంటే మోసకరమైనది. ఇర్మీయా వాక్కు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, దాని రోగము కుదర్చలేము, దానినెవ్వడు అర్థము చేసుకోగలడు. ప్రశ్న, దానిని ఎవడు అర్థం చేసుకోగలడు? ఇర్మీయా గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్కు ఇది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22 మరియు 23 వచనాలను గమనించినట్లయితే, అన్నింటికంటే ముఖ్యము నీ హృదయము, దానిని చాలా గొప్పగా పదిలపరచుకొనుము, నీ జీవన గతికి మూలాధారము నీ హృదయమే. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయాన్ని మనం సరిచేసినట్లయితే, హృదయ పరివర్తన కలిగి ఉన్నట్లయితే, మారు మనసుతో హృదయాన్ని దేవునికి సమర్పణ చేసినట్లయితే, ఈ దివ్యమైనటువంటి నూతన సంవత్సరము ఆయనకు అనుగుణంగా, ఆయన వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారముగా కొనసాగేటువంటి జీవితం అవుతుంది. ఇంకా ఈ హృదయం మనకి ఏమి నేర్పుతుందంటే, అది మన జీవితాలలో ఒక న్యాయ నిర్ణేతగా, లైక్ ఎ జడ్జ్, అది ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే మనము కానిది అన్నటువంటి దాన్ని ప్రపంచంలో చూపించడానికి ప్రయత్నం చేస్తాం. We try to expose to the world what we are not. మనం ఏమి కామో దానిని వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత మనము చేయనటువంటి దానిని, లేకుంటే చేసినటువంటి దానిని దాచడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రెండు విషయాలలో హృదయము న్యాయ నిర్ణేతగా మన పట్ల వ్యవహరిస్తుంది. ఇదిగో నీవు కానటువంటి దానిని నీవు కాదు అని చెబుతుంది. నీవు ఏమైతే చేస్తావో ఇది మంచి చెడు అన్నటువంటి విషయాన్ని ఆ హృదయం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనము దాచినటువంటి దేనినైనా కూడా అది బహిర్గతం చేస్తుంది. కావున నీవు ఎవరు, ఏమి కానున్నావు అన్నటువంటి విషయాలని మనకు న్యాయ నిర్ణేతగా హృదయము తెలియజేస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యమైనటువంటి భావాలతో ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మనమంతా కూడా ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువైనటువంటి దేవుడు మనకు పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని ఇవ్వాలని, ఈ హృదయముతో ఈ నూతన సంవత్సరంలో మనం ఆయనకు అనువైనటువంటి బిడ్డలుగా, అనువైనటువంటి శిష్యులుగా మారునట్లుగా దేవాతి దేవుణ్ణి దీవించమని అడుగుదాం. వెలసిన మహాదేవుని మనోజ్ఞమం మందిరము హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి మహివెలసిన మహాదేవుని మనోజ్ఞమం మందిరమున హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి అందుకో స్వీకరా ఆదుకో శుభకరా అందుకో స్వీకరా ఆదుకో శుభకరా మహివెలసిన మహాదేవుని మనోజ్ఞమం మందిరమున హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుతున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించి ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులు అగుచున్నారు. ఈ రక్షణపు బూటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉపదేశమును సరిగా విన్నట్లయితే హృదయం అన్నటువంటిది ఎంత కేంద్రస్థానమై జీవితాన్ని కొనసాగించడానికి అది ఒక మూలముగా మారుతుందో, అదే హృదయం నుండి చెడును మరియు మంచివి కూడా కొనసాగుతున్నాయి. డెలీలా ఏ విధంగానైతే సంసోన్ని హృదయ భాషను మాట్లాడి మోసం చేసిందో, ఇర్మియా గ్రంథం ద్వారా కూడా మనం వాక్యములు విన్నాం. హృదయము మోసపూరితము, అదుపులో ఉంచుకొనుము అని. రెండవదిగా గమనించినట్లయితే హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో హృదయము నుండి వచ్చేటువంటి ఆశలను, జీవాత్మలను కూడా అది విభజింపగలదు. కావున దయచేసి జాగ్రత్త వహించండి అన్నటువంటి విషయాలని మనం వాక్యం ద్వారా విన్నాం. మన వ్యక్తిగత జీవితాలలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు ఎందరో వ్యక్తులు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా నూతనమైనటువంటి ఈ సంవత్సరంలో మంచి మంచి మాటల ద్వారా మనల్ని పడవేయడానికి కానీ, లేకుంటే మన నుండి లబ్ధి పొందడానికి కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అంతిమమున దేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్యానుసారం దేవుడు ఏ విధంగానైతే మన హృదయాన్ని నడిపించమని కోరుతున్నారో అలా కొనసాగాలని దేవుని అర్థించుదాం. ఈ శక్తి ద్వారా, మన స్వీయమైనటువంటి శక్తి ద్వారా మనం వీనిని సాధించలేం. దేవుడు వసగేటువంటి ఏకైక శక్తి ద్వారా అది మాత్రం సాధ్యమవుతుంది. కావున తండ్రి దేవుని యొక్క సహాయాన్ని ఈ పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపో చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింప. పాపో చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. సమత మమతలు జీవింప, సోదర భావము పాటింప. సమత మమతలు జీవింప, సోదర భావము పాటింప. ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపింప. ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. ప్రభు విందుల పాల్గొనరారే. పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి.
అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. సైనికులలో ఒకడు అతని ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి వెంటనే పరిశుద్ధ గడియ దివ్య సప్రసాద ఆరాధనలో మనమంతా కూడా పాల్గొనబోతున్నాం. మరొకసారి మన విన్నటువంటి వాక్యములను క్రీస్తు ప్రభువుతో వెల్లడి చేయడానికి, లేకుంటే క్రీస్తునందు ఈ దివ్య సప్రసాదములో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇంకొక గంట సేపు మాత్రము మీరందరూ కూడా ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే కూర్చొని ఈ ధ్యానములో మరి పవిత్రమైనటువంటి పవిత్రమ గడియలో మీరంతా కూడా పాల్గొనాలని మరోసారి ఆహ్వానిస్తున్నాను. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించేదన్ సదా నిన్ను పొగడేదన్. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించేదన్ సదా నిన్ను పొగడేదన్. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించేదం సదా నిన్ను పొగడేదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు స్తుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా